అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతూస్ బటర్ఫ్లై 19. ఇది వచ్చేసి సండే మినీ వ్లాగ్. నేను ఆఫ్టర్నూన్ వరకే షూట్ చేశాను అనమాట. సో అందుకని చెప్పి షేర్ చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే హెడ్ బాత్ చేశాను. సో ఎండలో కొద్దిసేపు అలా కూర్చొని ఇంకా కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయాను. మా మమ్మీ ఏం చేస్తుందా అని చూస్తే మ్యాగీ చేస్తుందనమాట. మ్యాగీ తినేసిన తర్వాత ఇంకా నేను టీ తాగానమాట. నాకు టీ తాగడం అంటే చాలా ఇష్టం. ఆఫ్టర్ టిఫిన్ తర్వాత టీ తాగడం వల్ల కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది కదా మనిషికి. అందుకని చెప్పి నేను డైలీ ఒక్కసారన్నా తాగుతాను టీ ఆర్ కాఫీ. కూడా టీ తాగడం అలవాటు ఉందా? టీ తాగితే హెడేక్ అనేది ఉండదు కదా, ఆ రోజంతా రిలీఫ్గా ఉంటుంది. ఏదో ఒక్కసారి తాగాలన్నమాట డేకి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా సండే అంటేనే నాన్ వెజ్ లేకుంటే ఎలా అండి. సో నేనైతే చికెన్ పులావ్ చేస్తున్నాను. మా మమ్మీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండ్ వైట్ రైస్ చేస్తుంది. ఎందుకంటే మా అమ్మమ్మకి ఆ రోజు హెల్త్ బాగాలేదన్నమాట. సో అందుకని చెప్పి చికెన్ తినకూడదని చెప్పి ఆ 2 ఐటమ్స్ చేసింది. ఇంకా నేను చికెన్ పులావ్లోకి అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి ఇవన్నీ ఒక ప్యాన్ పెట్టుకొని అదే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా అంతా వేసిన తర్వాత ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నాకు చికెన్ చేయడం ఇష్టం, కానీ చికెన్ కడగడం మాత్రం అస్సలు. నేను చికెన్ చేస్తున్నానంటే ఇంకా మా అమ్మ కంపల్సరీగా నాకు చికెన్ వాష్ చేసిస్తుంది. ఎందుకంటే నాకు చికెన్ కడగడం అనేది కొంచెం అస్సలు ఇష్టం లేదు. ఇంకా అలాగే చాలామంది ఉంటారు కదా చికెన్ వాష్ చేయకోకుండా ఉండడం. ఇంకా నేను పులావ్ చేసేసాను. అందరికీ తెలిసిందే కదా పులావ్ అంటే. ఈ రెసిపీ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా ఒక వీడియో షేర్ చేస్తాను. ఈ పులావ్ టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఏమంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ అనిపించినట్టుంది, కొంచెం తక్కువగా ఉంటే ఇంకా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది చికెన్ పులావ్ అనేది. ఇంకా ఈ వీడియో అంతే. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.